హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. తెలుగు ఫిల్మ్ టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ వివాదం తేలే వరకు కూడా జానీని డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించాం. ఇలాంటి సమస్యల కోసమే 2018లో టాలీవుడ్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉన్న నటి ఝాన్సీ మాట్లాడుతూ జానీ ఇష్యూ గత 2 వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. ఇక బాధితురాలతో పాటు జానీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. ఈ సమస్యపై రకరకాల కోణాల్లో విచారణ కూడా చేస్తున్నాం. ఇక ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి మా కమిటీ అండగా ఉంటుంది. ఎవరైనా కంప్లైంట్ చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇక ఫిర్యాదులు చేసిన వారికి కూడా సినిమాల్లో అవకాశాలుంటాయనే ధైర్యాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తోంది అని తమ్మిరెడ్డి భరద్వాజ్ చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో నటి ప్రగతి, సుచిత్ర, చంద్రబోస్, వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు. మరోవైపు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన నటి పూనం కౌర్ గతంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాలో కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని ఆమె పోస్ట్ చేశారు. లైంగిక వేధింపుల పరిష్కారం ప్యానెల్ ను మహిళలతో ఏర్పాటు చేశామని అన్నారు.